ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి, నేరుగా లోపలికి వచ్చేయడమేనా? చంద్రిక, వెళ్ళి బియ్యం తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టు. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఆ చెంబుందన్నీ లోపలికి రామ్మా. నా 7th స్టెప్ ఈ గుమ్మంలో కోడలుగా అడుగు పెట్టడం. గుళ్ళో 7 స్టెప్స్ వేశాను, ఇప్పుడు నా 7th స్టెప్ వేయబోతున్నాను. రమాదేవి, అనుకున్నది సాధించాను. అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి తీసుకురారా. ఈ క్షణం నుంచి ఈ సామ్రాజ్యానికి యువరాణిని, మహారాణిని నేనే. వదులు. ఏంటిది? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? చచ్చి బతికావు, అయినా బుద్ధి రాలేదా నీకు? చావును వెతుక్కుంటూ మళ్ళీ ఇంటికొచ్చావు. ఈ పెళ్ళొద్దు, అమ్మగారితో పెట్టుకోవద్దు, నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పాను కదా. మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? నేను అడిగేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? ఆ రాజమణిహారం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం చెప్పలేదు నువ్వు. వద్దంటే తెగించి వెళ్ళి పెద్దబాబు గారిని పెళ్లి చేసుకున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీలా ఆలోచిస్తే నీతో పాటు ఈ ఇల్లు తుడుస్తూ అంట్లు తోముతూ ఉండేదాన్ని. నాకు నచ్చినట్టు చేశాను కాబట్టే ఈరోజు ఈ ఇంటి కోడలనయ్యాను, నీకు యజమానురాలనయ్యాను. అబద్ధాలతో బతికే బతుకు నీది ఒక బతికేనా? నిజం, నిజాయితీ. నాన్నని, అమ్మని, చివరికి నిన్ను కూడా పనిదానిలాగే ఉంచింది. నీలాగే తల్వంచి ఉంటే నన్ను మీ స్థానంలోనే ఉంచేది. నిజం, నిజాయితీ ఈ రెండు పక్కన పెట్టాను కాబట్టే
రమాదేవి ఇంటి కోడలనయ్యాను. రమాదేవి ఇంటి కోడలనయ్యాను. ఎలా బతికినా పర్వాలేదు అని నువ్వు అనుకున్నా చూస్తూ నేను ఊరుకోలేనక్క. నిజం తెలిసి వాళ్ళెవరూ నీ ప్రాణాలు తీయకముందే నువ్వు ఆడింది అబద్ధమని నేనే అమ్మగారితో చెప్పేస్తాను. ఇలా నాకు అడ్డుపడతారని మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. వెళతాను. నిన్ను కూడా మాతో పాటు తీసుకుని వెళ్తాను. నిన్ను కూడా మాతో పాటు తీసుకుని వెళ్తాను. నిన్ను కూడా మాతో పాటు తీసుకుని వెళ్తాను. చెప్పు, ఇంతకీ ఆ రాజమణిహారం నీ దగ్గరికి ఎలా వచ్చిందో అది చెప్పు. రమాదేవి మేడంని తప్పైపోయిందని క్షమించమని నేను ఆవిడ కాళ్ళ మీద పడతాను. నా గురించి అంతా చెప్పేసే. రమాదేవ్ గారింట్లోంచి నన్ను బయటికి పంపించాలని అంత ఆశగా ఉంటే చెప్పేసే. నేను చెప్తాను. ఏం చెప్తావు? రాజు గారిని రాణి గారిని చంపింది నాన్నని, చంపింది నాన్నని, చంపింది నాన్న. మీరంతా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పేస్తాను. అప్పుడు ఎక్కడున్నా నాన్నని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? నీ తప్పులు బయటపడకూడదు అని నాన్నని జైలుకి పంపిస్తానంటున్నావా? అవును. నాకు అడ్డుగా వస్తే ఎవరనేది కూడా చూడ్ను. నా కోసమే నేను బ్రతుకుతాను. నా మాట కాదని నన్ను వెనక్కి లాగాలని చూస్తే ఎంతకైనా తగ్గిస్తాను. అసలు ఆ రాజమణిహారం నా దగ్గరికి ఎలా వచ్చిందనుకుంటున్నావు? ఆ హారం ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాన్న. ఇవ్వను. ఇవ్వు నాన్న. నాకు అడ్డుగా వస్తే నాన్నని పట్టించుకోలేదు. మీరెంత? హారం కోసం నాన్నని అంత పని చేస్తావా? రాక్షసి, నిన్ను బతకనివ్వకూడదే, నిన్ను బతకనివ్వకూడదు. నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.